మనందరము మనకు భగవంతుడు మనకి ఈ అవకాశం ఈ జన్మను ఇచ్చినందుకు మనందరం చాలా మంచిగా సత్ప్రవర్తనతో మంచిగా మెలగాలని మంచి మార్గంలో ఉండాలని మనందరం కూడా అదేవిధంగా మంచి మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో మనందరం కూడా ప్రయాణం చేయాలి. మనం ఏ విధంగా మంచిగా ఉండాలి, మనం ఏ విధంగా మనం మంచిగా ఉండడం అంటే ఏంటి, చెడ చేయకుండా ఉండడమే కదా. అయితే ఇంకోటి ఏంటంటే మనం మంచిగా ఉండమా, ఏ విధంగా ఉండము ఏంటి అని తెలుసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది ఏంటి. మనం ఆరోగ్య విషయంలో ఏ విధంగా అయితే మనము నెలకొకసారి అలా వెళ్ళేసి బీపీలు షుగర్లు ఏ విధంగా అయితే మనం ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకుంటామో అదేవిధంగా మనం మంచిగా ఉండమా లేదా అని మనం తెలుసుకోవాలంటే మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వీలైనప్పుడల్లా మనల్ని మనం చూసుకోవాలి. మనం ఏ విధంగా ఉండము, మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనం చేసేటువంటి పనుల వలన ఇతరులు ఏమైనా బాధపడతారా, లేదు మన మాటల వలన వాళ్ళు ఏమైనా బాధపడతారా, ఈ విధంగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ పోతే మనం కూడా మనిషిగా మారేదానికి చాలా గొప్ప అవకాశం ఉంది. ఒక చెట్టును మనం ఇంట్లో వేసుకునేటువంటి ఒక చెట్టును అది మంచిగా ఎదగాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా దాని చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న చెత్త మొక్కలన్నీ పెరిగేసి దానికి ఒక పాది తీసి ప్రతిరోజు ఆ పాది నిండుకు నీళ్లు పోసి ఎప్పటికప్పుడు దాన్ని ఏ విధంగా మనం సంరక్షించుకుంటామో అదేవిధంగా మనిషి కూడా మనలో ఉండేటువంటి మనం గొప్పగా ఎదగాలనుకుంటున్నాం కాబట్టి మనలో ఉండేటువంటి చెడు ఆలోచనలను చెడు ప్రవర్తన అన్నిటినీ ఈ చెత్త అనేటువంటి పదార్థాన్ని అంతటిని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ మనం భక్తి అనేటువంటి ఒక గొప్ప పాదిని ఏర్పాటు చేసుకొని భక్తి మార్గాన్ని ఒక పాదిలాగా చేసుకొని దాంట్లో నిరంతరము భగవంతుని యొక్క నామాన్ని నీరులుగా చేసుకుంటా పోతా ఉన్నప్పుడు మనము కూడా ఆ మొక్కలాగే మనం కూడా మన జీవితంలో గొప్ప ఎదుగుదల అనేది వస్తుందని నేను ఆశిస్తున్నాను.